హలో గైస్, మనకి రీసెంట్గా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గురించి ఒక వీడియో చేసాం. అయితే దాంట్లో మనం మాట్లాడింది ఏంది, ఈసారి సెమీఫైనల్కి రాబోయే టీమ్స్ మెయిన్గా వేటికి ఎక్కువ ఛాన్స్ ఉంది అనే దాని గురించి ఒకటి మాట్లాడడం. దాని తర్వాత ఫైనల్కి వచ్చి ట్రోఫీ కొట్టగలిగే సత్తా ఏ టీమ్స్కి ఉండే అనే దాని గురించి మాట్లాడడం. అయితే మనం అప్పుడు మాట్లాడినట్టు ఫైనల్కి వచ్చి ట్రోఫీ కొట్టే టీమ్స్ ఏదన్నా ఉంది అంటే అది ఆస్ట్రేలియా, దాని తర్వాత ఇండియా. అయితే ఇప్పుడు సినారియో కనుక ఒక్కసారి చూసుకుంటే కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఎందుకంటే మనకి ఐసీసీ ఆల్రెడీ మరి స్క్వాడ్ అనౌన్స్ చేయడానికి, దాని తర్వాత స్క్వాడ్లో ఏదన్నా చేంజెస్ చేయడానికి ఈ రోజుతో లాస్ట్ డేట్ అనేది చెప్పేసింది. సో మరి దీని తర్వాత మరి చేంజెస్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఐసీసీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలా, దాని తర్వాత ఎందుకు చేంజెస్ చేశారో అనేది కూడా ఒకటి చెప్పాలి. సో అయితే 12th వరకు మనం కంప్లీట్గా చేంజెస్ చేసుకోవచ్చు. సో దాన్ని బట్టే ఈరోజు అయితే మరి అన్ని టీమ్స్ కూడా చేంజెస్ చేసేసినాయి. సో ఫైనల్ లిస్ట్ అయితే వచ్చేసింది. సో దాంట్లో భాగంగా మనకి ఒక్కసారి ఇండియా టీం, దాని తర్వాత ఆస్ట్రేలియా టీం కనుక ఒక్కసారి చూసుకున్నామంటే ఫస్ట్ మన ఇండియా టీంలో 2 చేంజెస్ మాత్రం జరిగినాయి. ఒకటి వచ్చేసరికి జైస్వాల్, దాని తర్వాత బుమ్రా. సో బుమ్రా అయితే రూల్డ్ అవుట్ అయిపోయాడు. మరి బుమ్రా ప్లేస్లో మరి ఎవరు రాబోతున్నారు? సో మరి బుమ్రా ప్లేస్లో మనకు వచ్చేసరికి హర్షిత్ రాణా రాబోతున్నాడు. సో అయితే ఈ విషయం మనందరూ తెలిసిందే, హర్షిత్ రాణా వచ్చేస్తాడు అని చెప్పేసి ఆల్రెడీ ఇంగ్లాండ్ సిరీస్లో కూడా ఆడుతున్నాడు కాబట్టి. అయితే ఇదంతా పక్కన పెడితే మరి మనకి జైస్వాల్ ప్లేస్లో మరి వరుణ్ చక్రవర్తి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సో మరి వరుణ్ చక్రవర్తిని ఎందుకు తీసుకున్నారు భయ అంటే మనకి ఆల్రెడీ దుబాయ్ పిచ్చెస్ అంటే మన అందరూ తెలిసిందే, అక్కడ స్పిన్ పిచ్చెస్ బాగుంటే దాని తర్వాత స్పిన్ ట్రాక్స్ మరి స్పిన్నర్స్కి అయితే బాగా అనుకూలించిద్ది అని చెప్పేసి మనందరూ తెలిసిందే. సో ఆ ఉద్దేశంతో మరి మన వాళ్ళు అయితే స్పిన్నర్లను ఎక్కువ మందిని తీసుకొని వెళ్తున్నారు. సో మరి అక్కడ ఏదన్నా సరే కొంచెం తేడా కొట్టిందంటే మరి ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి కూడా నిష్క్రమించాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో ఏదేమైనా సరే మరి మన టీం మొత్తం చూసుకుంటే ఓకే, పర్లేదు అనిపిస్తుంది. కానీ మరి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కి ఏదన్నా వెళ్ళే ఛాన్స్ ఉందా అంటే ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. సో మరి మనకల్లే 2 మాత్రమే చేంజెస్ జరిగినాయి. సో ఆ టీం అయితే చాలా బాగానే ఉంది. అయితే మరి ఫైనల్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. మరి అంతకుముందు మాట్లాడుకున్నట్టు మరి ఆస్ట్రేలియా కూడా ఫైనల్కి వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పావు కదా, మరి ఇప్పుడు ఎలా ఉంది వాళ్ళ టీం అనుకుంటే ఒక్కసారి వాళ్ళ టీం కనుక చూసుకుంటే వాళ్ళు ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి అనౌన్స్ చేసిన స్క్వాడ్ని, దాని తర్వాత ఇప్పుడు ఈరోజు మరి వాళ్ళు ఫైనలైజ్ చేసిన స్క్వాడ్ కనుక ఒక్కసారి చూసుకుంటే ఈసారి వీళ్ళు సెమీఫైనల్ వరకైనా వస్తారా లేదా అనే డౌట్ కూడా క్రియేట్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళకల్లే 5 టాప్ ప్లేయర్స్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి రూల్డ్ అవుట్ అయ్యారు. దాంట్లో ఫస్ట్ వచ్చేసరికి వీళ్ళ కెప్టెన్ అయిన ప్యాట్ కమిన్స్, దాని తర్వాత హ్యాజల్వుడ్, వీళ్ళ టాప్ బౌలర్ అయిన హ్యాజల్వుడ్, దాని తర్వాత మిచెల్ స్టార్క్, ముగ్గురు కూడా రూల్డ్ అవుట్ అయిపోయారు. దాని తర్వాత వచ్చేసరికి మరి మార్కస్ స్టోయినిస్. సో మార్కస్ స్టోయినిస్ మొన్నే రిటైర్మెంట్ ప్రాక్టీస్ చేశాడు. దాని తర్వాత మిచెల్ మార్ష్ గురించి కూడా మనందరూ తెలిసిందే, ఇంజూర్ అయ్యి సో బయటికి వెళ్ళిపోయాడు. సో ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే మనకి మిచెల్ స్టార్క్ మరి ఇంజురీస్ వల్ల కాదు, సో పర్సనల్ రీజన్స్ ఏదో ఉన్నాయి. సో అందుకని చెప్పేసి నేను ఛాంపియన్స్ ట్రోఫీ ఆడదలుచుకోవట్లేదు అని చెప్పేశాడు. సో దానికి వాళ్ళ క్రికెట్ బోర్డు కూడా ఓకే చేసింది. అయితే మరి ఈ 5 బయటికి వెళ్ళిపోయారు. మరి ఈ 5 కూడా టాప్ క్లాస్ ప్లేయర్స్, వీళ్ళు ఉండటం వల్లే వీళ్ళకి ట్రోఫీస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో మరి వీళ్ళందరూ బయటికి వెళ్ళిపోయిన తర్వాత మరి వీళ్ళ టీం ప్రజెంట్ ఎలా ఉంది? మరి ఇప్పుడు ప్రజెంట్ మొత్తం వీళ్ళు 15 మెంబర్స్ని అనౌన్స్ చేశారు కదా. సో మరి ఆ టీమ్ ఎలా ఉంది అనేది ఒక్కసారి చూసుకుంటే మరి 5 ప్లేస్లో ఎవరిని రీప్లేస్ చేశారు అంటే ఫస్ట్ వచ్చేసరికి సీనబాట్. సో మరి సీనబాట్ ఈ రోజు కనుక మరి శ్రీలంకతో వాళ్ళ సిరీస్ జరుగుతుంది, దాంట్లో చూసుకుంటే 3 వికెట్స్ తీశాడు. సో దాంతోపాటు అతను 140 ఈజీగా టచ్ చేయగలుగుతున్నాడు బౌలింగ్లో. సో మరి ఇటువంటి సినారియోలో మరి 140 అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఇక్కడ ప్యాట్ కమిన్స్. సో ప్యాట్ కమిన్స్ అటువైపు ఆల్రౌండర్, దాని తర్వాత ఇటువైపు సీనబాట్ చూసిన ఆల్రౌండరే. సో మరి ప్యాట్ కమిన్స్ని రీప్లేస్ చేయగలుగుతాడా అంటే కొంతవరకు రీప్లేస్ చేయగలుగుతాడు అని చెప్పాలి. సో దాని తర్వాత మరి కంప్లీట్గా అయితే సీనబాట్, మరి దాని తర్వాత ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ చూసుకున్నా, తన ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చూసుకున్నా సరే సో సీనబాట్ 100% అయితే న్యాయం చేయలేడు అని అయితే నేను అనుకుంటున్నాను. సో దాని తర్వాత బెన్ డ్వార్షుస్. సో మరి అతను సినారియో చూసుకుంటే మరి అతనికి పెద్ద ఎక్స్పీరియన్స్ కూడా లేదు. దాని తర్వాత 2 మ్యాచ్లు ఏమి ఆడినట్టున్నాడు ఇప్పటి వరకు. సో మరి దీన్ని బట్టి అయితే నాకైతే కొంచెం డౌటే కొడుతుంది. సో దాని తర్వాత జేక్ ఫ్రేజర్ మెగ్గర్. సో మరి జేక్ ఫ్రేజర్ మెగ్గర్కు చూసుకుంటే మరి T20స్లో మనకి ఐపీఎల్లో చూసుకుంటే కొంచెం ఒక అగ్రెసివ్ ఇన్నింగ్స్ ఆడేవాడు. దాని తర్వాత మన బీబీఎల్లో కూడా లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే దాదాపు ఒక 95 రన్స్ ఏమి కొట్టాడు. సో దాని తర్వాత మరి ఈ ఓడిఐస్లో కనుక అతని స్టాట్స్ ఒకసారి చూసుకుంటే చాలా దారుణం ఉంది, ఓన్లీ 17 యావరేజ్ మాత్రమే కనిపిస్తూ ఉంది. సో మరి ఇటువంటి సినారియోలో మరి జేక్ ఫ్రేజర్ మెగ్గర్ మీద ఏదైనా నమ్మకం పెట్టుకుంటారంటే సో చెప్పలేం. ఎందుకంటే మిచెల్ మార్ష్ ప్లేస్ని అయితే మరి రీప్లేస్ చేయాలి. సో మరి చేస్తాడు అనే నమ్మకం అయితే నాకైతే కనిపించట్లేదు. దాని తర్వాత మరి వీళ్ళకల్లే టాప్ క్లాస్ బౌలర్ మిచెల్ స్టార్క్.
సో మరి మిచెల్ స్టార్క్ అంటే మనకి అందరికి గుర్తొచ్చేది 140 పేస్ కళ్ళు మూసుకొని వేసేస్తాడు. సో మరి ఈసారి ఒకవేళ కనుక రిథం దొరికిందంటే మిచెల్ స్టార్క్కి ఎటువంటి టాప్ బ్యాట్స్మెన్ అయినా సరే వికెట్ ఇచ్చేసి బయటికి వెళ్ళిపోవాల్సిందే. సో మరి అటువంటి బౌలర్ కూడా ఇప్పుడు ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి అవైలబుల్గా లేడు. సో మరి ఇటువంటి సినారియోలో మరి అతన్ని రీప్లేస్ చేసే బౌలర్ని ఎవరైనా తీసుకొచ్చారా అంటే సో వీళ్ళు మరి జాన్సన్ తీసుకొచ్చారు. సో మరి స్పెన్సర్ జాన్సన్ సినారియో ఈరోజు చూస్తే కొంచెం పర్లేదు, కాకపోతే అంత పేస్ మనకి స్టార్క్ ఉన్నంత పేస్ అయితే ఉండదు, కానీ సో 135 అయితే ఈజీగా వేయగలుగుతాడు. దాని తర్వాత వికెట్ టేకింగ్ బౌలర్ అని చెప్పొచ్చు, కానీ ఈరోజు కొంచెం ఎక్స్పెన్సివ్గానే ప్రూవ్ అయ్యాడు. సో మరి ఇటువంటి సినారియోలో మరి స్టార్క్ని రీప్లేస్ చేసి దాని తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ కొట్టించగలుగుతాడా అంటే సో మరి అంత కాన్ఫిడెన్స్ అయితే ఎవరు కూడా ఇవ్వలేం. సో మరి దాని తర్వాత వీళ్ళు ఇంకొక స్పిన్నర్ని అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది. సో అతని పేరు తన్వీర్ సంఘ. సో మరి తన్వీర్ సంఘకి మరి స్టాట్స్ చూసుకున్నా సరే మరి అంత మనకి అంత ముందు ఎక్స్పీరియన్స్ చూసుకున్నా సో అంత ఎక్స్పీరియన్స్ అయితే ఏం కనిపించట్లేదు. సో మరి ఇటువంటి సినారియోలో మరి వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళ టీం అయితే బౌలింగ్లో వీక్గానే కనిపిస్తుంది. మరి బ్యాటింగ్ విషయంలోకి వచ్చేసరికి బ్యాటింగ్ విషయంలో ఎటువంటి డౌట్ అవసరం లేదు. బ్యాటింగ్ విషయంలో బాగానే ఉంది, ఎందుకంటే మరి వీళ్ళకల్లే ఫస్ట్లో ట్రావిస్ హెడ్ ఉన్నాడు, వాళ్ళకి తోడు మ్యాథ్యూ షాట్ కానీ లేదంటే జేక్ ఫ్రేజర్ మెగ్గర్ కానీ ఓపెనింగ్ చేస్తారు. దాని తర్వాత చూసుకుంటే మరి ఇద్దరు జిడ్డు బ్యాట్స్మెన్లు ఉన్నారు. దాంట్లో ఫస్ట్ స్టీవ్ స్మిత్ ఉన్నాడు, లబుషేన్. సో ఈ 4 ప్లేస్లు ఓకే. దాని తర్వాత వచ్చేసరికి మరి వీళ్ళకల్లే మ్యాక్స్వెల్ రూపంలో ఒక హార్డ్ హిట్టర్ ఉన్నాడు. సో దాని తర్వాత స్టోయినిస్ లేడు కాబట్టి స్టోయినిస్ ప్లేస్లో వీళ్ళకల్లే జోష్ ఇంగ్లీష్ సో ఆ ప్లేస్ని భర్తీ చేసే ఛాన్స్ ఉంది. సో మరి జోష్ ఇంగ్లీష్ మరి కవర్ చేయగలుగుతాడంటే చేసేస్తాడు, ఎందుకంటే మనకి జోష్ ఇంగ్లీష్ మరి అటువైపు జిడ్డు బ్యాట్స్మెన్ కాదు, ఎటు సిచ్యువేషన్ తగ్గట్టు ఆడగలిగే బ్యాట్స్మెన్. సో మరి ఇటువంటి సినారియోలో స్టోయినిస్ ప్లేస్ని అయితే రీప్లేస్ చేయొచ్చు. దాని తర్వాత మరి నెక్స్ట్ వచ్చేసరికి మరి అలెక్స్ క్యారీ. సో వీళ్ళ బ్యాటింగ్కి అయితే 7 ప్లేసెస్ వరకు ఎటువంటి డోకా కనిపించట్లేదు. సో మరి ఓన్లీ బౌలింగ్ మాత్రమే ఇప్పుడు వీళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. సో ఒక్కళ్ళు కూడా వీళ్ళకల్లే ఓన్లీ ఆడమ్ జాంపా తప్ప సో మిగతా ఎవరికి కూడా ఎక్స్పీరియన్స్ అయితే కనిపించట్లేదు వీళ్ళ టీంలో. సో మరి దీన్ని చూసిన తర్వాత ఖచ్చితంగా మరి ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కి వచ్చి దాని తర్వాత మన ఇండియా టీం లాంటి టీంను కూడా వీళ్ళు బీట్ చేయగలుగుతారా అంటే సో ఈసారి నాకైతే కష్టంగానే అనిపిస్తుంది. సో ఏదైనా సరే మరి మన ఇండియా టీంలో చూసుకుంటే ఒక్క బిగ్ చేంజ్. సో అది కూడా మనకి బుమ్రా లేకపోవడం అనేది కొంచెం బాధాకరం అని చెప్పాలా. సో మరి బుమ్రా కనుక ఉన్నట్టయితే ఈసారి ఖచ్చితంగా ఛాంపియన్స్ ట్రోఫీ మరి ముందే చెప్పేసుకోవచ్చు, ఈసారి మందే అబ్బాయి ఛాంపియన్స్ ట్రోఫీ అని చెప్పేసి. సో ఏదేమైనా సరే మరి బుమ్రా లేకపోవడం వల్ల మరి మన ఇండియా టీంలో చూసుకుంటే మరి మన పేస్ అటాక్ కూడా కొంచెం డౌట్ఫుల్గా కనిపిస్తుంది. ఎందుకంటే మరి మనకల్లే షెమ్మి చూసుకుంటే మన మ్యాచ్లో ఆల్రెడీ ఒక రిథంలో కూడా కనిపించలేదు. సో పేస్ చూసుకున్నా అంత పేస్ కనిపించలేదు. దాని తర్వాత బౌలింగ్లో వికెట్ టేకింగ్ చూసుకున్నా సరే అంత అగ్రెసివ్గా కనిపించలేదు. ఎందుకంటే మనం షమీని అంతకుముందు వరల్డ్ కప్ అప్పుడు ఎలాగైతే ఏ షమీని అయితే చూసామో సో అంత రిథంలో అయితే కనిపించట్లేదు. సో ఇదైతే ఒప్పుకోవాల్సింది ఎవరైనా సరే. దాని తర్వాత హర్షదీప్ సింగ్. సో హర్షదీప్ సింగ్ నుంచి కొంచెం భయపడాల్సిన అవసరం లేదు. సో ఎటువంటి సినారియోలో అయినా సరే పవర్ ప్లేలో అయినా వికెట్లు ఎత్తాడు. దాని తర్వాత మరి చివరిలో డెత్ ఓవర్స్లో అయినా సరే వికెట్లు ఎత్తాడు. సో డౌట్ అవసరం లేదు. దాని తర్వాత హర్షిత్ రాణా గురించే కొంచెం మాట్లాడుకోవాలి, ఎందుకంటే మరి హర్షిత్ రాణా మొన్న ఇంగ్లాండ్ సిరీస్లో కూడా చూసాం. సో అగ్రెసివ్గా రన్స్ ఎక్కువ ఇచ్చేస్తున్నాడు, ఈవెన్ మనకి వికెట్లు వేస్తున్నాడు, కానీ మరి దాని తర్వాత మరి రన్స్ కూడా ఎక్కువ ఇచ్చేస్తున్నాడు. సో మరి పేసర్స్ అయితే ఓకే. దాని తర్వాత స్పిన్ అటాక్ వచ్చేసరికి మనకు ఉన్నంత మంచి స్పిన్ అటాక్ వేరే ఏ టీముకి కూడా కనిపించట్లేదు ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో. సో మరి అయితే మనకల్లి స్పిన్ అటాక్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. దాని తర్వాత పేస్ అటాక్లో కూడా కొంచెం పర్లేదు అనిపిస్తుంది. సో ఇది ఓవరాల్గా చూసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ కొట్టే సత్తా మరి 100% ఇండియా టీంకే ఎక్కువ కనిపిస్తుంది అనేది నా ఫీలింగ్. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేసేయండి.